వేదమాతా ప్రచోదయంతాం పాపమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశూం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార్థ ప్రకాశం సత్యార్థ ప్రకాశం సప్తమ సమల్లాసం 171వ పుటలో ఉన్నాము. చూడండి. మనుష్యులు కీటకములు కన్నులతో చూచుచు నోటితో తినును పాదములతో నడుచును ఇట్లు కొన్ని విషయములలో. ఇది అయిపోయిందా? సామ్యమున్నను మనుష్యుని ఆకృతి 2 పాదములు, కీటకాదుల ఆకృతి అనేక పాదములతో భిన్నమగుటచే మనుష్య కీటకములలో ఏకత లేదనియే చెప్పవలేను. అట్లే పరమేశ్వరుని అనంత జ్ఞానము, ఆనందము, బలము, క్రియ, నిర్భ్రాంతిత్వము, వ్యాపకత మున్నగు గుణములు జీవునికి అల్పజ్ఞానము, అల్పబలము, అల్ప స్వరూపము, భ్రాంతిత్వము, పరిచ్ఛిన్నత వంటి పరిచ్ఛిన్నతాది గుణముల కంటేను భిన్నములగుట వలన జీవేశ్వరులొక్కటి ఎన్నడూ కాజాలరు. ఏలయనగా వీరి స్వరూపములను పరమేశ్వరుడు అతి సూక్ష్ముడు, జీవుడు అతని కంటే కొంత స్థూలం అగుట వలన భిన్నములగుట వలన ఓం 72 పేజీలో ఇదే ఉంది. ఇది కావాలి. ఈ 71 పేజీ 71 పేజీలో 2వ ప్రశ్న చివరిది అయిపోయింది. చివరిది కూడా అయిపోయింది. మధ్యన ఆపేసినాం కదా. అదే ఈ చివరి ప్రశ్నతో చెప్పండి, మళ్ళీ చెప్పండి. పూర్తిగా ప్రశ్న మధ్యలో అయిపోయింది. అవును. జీవ బ్రహ్మలలో ఎల్లప్పుడూ ఏకత అనేకతలుండునా, లేక ఎప్పుడైనా ఈ ఇరువురు కలిసి ఒకటి అగుదురా కారా? ఇదే నడుస్తుంది. ఉత్తరం. ఇప్పుడే ఇంతకు పూర్వమే కొంత సమాధానం చెప్పాము. ఇదంతా అయిపోయింది. కానీ సాధర్మ్యం అన్వయ భావంతో ఏకత ఏర్పడును. జడత్వము ఎన్నడూ వేరు కాకుండుట అను ఈ ధర్మముల వలన ఆకాశమునకు ఇతర మూర్త పదార్థమునకు ఏకతయు, ఆకాశమున గల విభుత్వము, సూక్ష్మత, అరూపత, అనంతత మున్నగు గుణముల వలన మూర్త ద్రవ్యములందు గల పరిచ్ఛిన్నత్వము, దృశ్యత్వము మున్నగు విరుద్ధ గుణములు, వైధర్మ్యము వలన ఆకాశము మూర్త ద్రవ్యములతో భిన్నత భేదము కలుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే జడత్వము ఎన్నడూ వేరు కాకుండుట. జడత్వము అనేటువంటిది ఏనాడు వేరు కాదు. ఈ ధర్మముల వలన ఆకాశమునకు ఇతర మూర్త పదార్థములకు ఏకతయు, ఆకాశమున గల విభుత్వము. ఈ యొక్క జడత్వము అని అంటే కదలలేనటువంటి తనలో తాను మార్పు చేసుకోలేనటువంటి తత్వము ఈ రకంగా ఉండేటువంటిది. ఇది చేతనంలో మార్పు జరుగుతుంది. ఇది ఇప్పుడు చల్లగా ఉంది, ఇప్పుడు వేడిగా ఉన్నది, ఇప్పుడు వర్షంలో తడుస్తున్నాను అనేటువంటి అది ఉనికి మార్పు అనేటువంటిది జీవాత్మలో ఉంటుంటది. కానీ రాయిలో, నదిలో,
గుట్ట మీద ఎండగొట్టినా, చలి పెట్టినా, వర్షం వచ్చినా దానికి ఎటువంటిది ఉండదు. ఇనుము మీద, కర్ర మీద, దేని మీద పడ్డా కూడా ఆ జడము చలించదు ప్రకృతి ప్రభావాలకు. చేతనం మాత్రం చెల్లిస్తుంటుంటది. కాబట్టి మార్పు అనేది చేతనంలో ఉంటుంటది అనేది అభిప్రాయం. అదే రూపకంగా ఈ ధర్మములు వేరు కానటువంటి ఆకాశమున ఉండేటువంటి ఇతర మూర్త పదార్థములకు ఏకత. భూమి ఏకదేశీయము, కానీ ఆకాశము సర్వవ్యాపకం. నిప్పు ఏకదేశీయము, నీరు ఏకదేశీయము. ఈ ఆకాశం మాత్రం విభుత్వము, సూక్ష్మతగా ఉండి అంతటా వ్యాపించేటువంటి తత్వం. అరూపత, అనంతత. అరూపత అంటే రూపము లేకుండా ఉండడం, అనంతత అంటే అంతము లేకుండా ఉండడం. మున్నగు గుణముల వలన మూర్త ద్రవ్యం, మూర్తము అంటే రూపం, ఆకృతి, మూర్త ద్రవ్యములందు గల పరిచ్ఛిన్నత్వం. పరిచ్ఛిన్నత్వము అని అంటే ఒక చోట ఉండి ఇంకొక చోట ఉండనటువంటి, హద్దులలో ఇమిడిపోయినటువంటి సరిహద్దులతో తన దృశ్యాన్ని చూపిస్తున్నటువంటి దానిని పరిచ్ఛిన్నత్వం అంటారు. ఈ దృశ్యత్వం అంటే కనబడేటువంటి తత్వము హద్దులతో ముడిపడి ఉంది, హద్దులలో ఇమిడి ఉన్నది. కాబట్టి ఒక రూపంగా మనకు కనిపిస్తుంది. మున్నగు విరుద్ధ గుణములు వైధర్మ్యము వలన ఆకాశ మూర్త ద్రవ్యములలో భిన్నత, భేదము కలుగును. ఆకాశము వ్యాపకం అనేటువంటి మూర్త ద్రవ్యము ఏకదేశీయముగా ఉండేటువంటి ద్రవ్యములలో, ఈ ద్రవ్యములు బహువచనం ఏంటంటే భూమి, నీరు, గాలి, అగ్ని. ఈ ఇతర ద్రవ్యములతో ఆకాశం ఏంటంటే ఆకాశం వ్యాపకంగా ఉంటుంటది. ఆకాశం వ్యాపిస్తేనే ఆకాశంలో గాలి వీస్తున్నది, గాలి వీస్తేనే అగ్ని మండుతున్నది, అగ్ని మండితేనే వేడి పుడుతుంది, వేడి పుట్టినటువంటి వేడిని చల్లార్చడానికి నీరు వర్షంగా వస్తుంది, వర్షం పడితేనే భూమి పంటలు పండిస్తుంది. ఈ రకంగా ఈ పదార్థాలు అనేటువంటివి ఏకదేశీయములు అయినప్పటికీ ఆకాశము అనేటువంటిది ఈ ద్రవ్యములలో వ్యాపక విశాల దృష్టికోణం ఉన్నది. అందుకని ఇవి ఒకదానికొకటి వేర్వేరు కానీ అన్నీ ఒకటే అనేటువంటిది సరైనటువంటిది కాదు. అనగా పృథివీ మొదలగునటువంటి ద్రవ్యములు ఆకాశము నుండి ఎన్నడూ వేరు కావు. ఈ పృథివీ, భూమి తత్వము మరియు వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము అనేటువంటివి ఆకాశం నుండి వేరు కాజాలవు. ఆకాశం ఉంటేనే ఇవి ఉంటాయి. ఏలయనగా అన్వయము అనగా ఆకాశము లేక మూర్త ద్రవ్యములు ఎన్నడూ ఉండజాలవు. ఆకాశము లేకపోతే ఈ మూర్త ద్రవ్యములు ఏదైనాను సరే ఉండజాలవు. ఇప్పుడు మనకు ఆధారే ఆధేయం, ఆధారే ఆధరణం. ఆధారం అని అంటే మనం కూర్చోవడానికి కుర్చీ, పీట, బల్ల ఏదైతే మనం కూర్చోవడానికి ఆధారం చేసుకున్నాము, నడవడానికి భూమి మనకి ఎట్లయితే ఆధారం ఉందో, ఈ ఆధారం లేకపోతే ఆధేయముగా ఉన్నటువంటి మనం అంతా ఉండజాలం, ఉనికి అనేటువంటిది ఉండజాలం. అందు గురించి ఇవన్నీ వ్యతిరేకం. అనగా స్వరూపములతో భిన్నములగుట వలన వానిలో భిన్నత ఉండనే ఉండును. అట్లే బ్రహ్మము వ్యాపకమగుట వలన జీవులు, పృథివ్యాధి జడ పదార్థములు బ్రహ్మము నుండి వేరుగా ఉండజాలం. అంతా బ్రహ్మలోనే. ఈ యొక్క 84 లక్షల జీవరాశులు కానీ, అండపిండ బ్రహ్మాండములు కానీ ఏవైనాను ఆ పరమేశ్వరులోనే ఇమిడి ఉన్నది. కానీ స్వస్వరూపముతో ఎన్నడూ ఏకమును కావు. ఇప్పుడు తండ్రి శరీరం నుండి వచ్చినటువంటి తల్లి రక్తమాంసాలతోటి అంగముగా ఒలిచి బిడ్డను తయారు చేసి పుట్టించినా కూడా తల్లియే, బిడ్డయే, తండ్రియే, కొడుకే, గురువే. ఎంత జ్ఞానం బోధించినా దయానంద సరస్వతి ఎంతో మంది గురువుల దగ్గర నేర్చుకుని వచ్చిన విరజానందుడు
కళ్ళు లేనటువంటి ఆ విరజానందం దగ్గర నేర్చుకున్నటువంటిది అతని జన్మను తరింపజేసింది. అతను తరించి మనల్ని తరింపజేస్తున్నాడు. ఇంత చేసినప్పటికీ గురువే, శిష్యుడు శిష్యుడే, వారిద్దరూ ఒకటి ఏనాటికి కాలేరు అనేది అభిప్రాయం. ఇంటిని నిర్మించుటకు పూర్వము భిన్న భిన్న దేశములలో మట్టి, కొయ్యలు, ఇనుము మొదలగు పదార్థములు ఆకాశమునందే ఉండును. ఈ ఇల్లు కట్టుకోవాలంటే మనకు కర్ర సహాయం ఉంటుంటది, మట్టి సహాయము, ఇప్పుడు ఇటుకలు, సిమెంటు, సలాకలు, ఈ సీకులతోటి ఈ యొక్క ఇల్లు ఏదైతే కడుతున్నారో అవన్నీ పదార్థములన్నీ ఆకాశమునందే ఉన్నాయి. ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఖాళీ స్థలము లేకపోతే అవి పెట్టుకోవడానికి స్థలం లేకపోతే, ఇప్పుడు పూర్వకాలంలో మట్టిని తీసుకొచ్చి నీటిని తీసుకొచ్చి దాన్ని తొక్కిచ్చేవారు. మట్టిని తొక్కిచ్చి బాగా మెదిగిన తర్వాత తొక్కించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఒక చోట తడిసి ఇంకొక చోట తడవకుండా ఉండి పొడి మట్టి గోడలో పెడితే అది ఏదైనా కారణం చేత వెంటనే కూలిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఆ యొక్క కూలిపోకుండా ఉండడానికి పొడి మట్టి ఉండకుండా తడిగా చేస్తే అది బంకగా జిగటగా ఉంటుంటది. ఆ జిగటగా ఉన్నటువంటిది జిగట తత్వమే అణు ఒకదానికొకటి పట్టుకొని ఆ గోడ అనేది గట్టిగా ఉంటది. అందుకు నుంచి ఏనుగులతో తొక్కిచ్చేవారు, చాలా ఆ రకంగా చేసేవారు మట్టి గోడలు కట్టేటప్పుడు. ఇప్పుడు మట్టి గోడలు లేవు, సిమెంటు కాబట్టి ఇక సిమెంటు బస్తాలు ఒక చోట, ఇసుక ఒక చోట, కంకర ఒక చోట, నీళ్ళు ఒక చోట, ఇవన్నీ వేసుకొని ఎంతో మందిని తీసుకొచ్చి చేసేయడానికి స్థలం ఉండేటువంటిది. అప్పుడు తక్కువ మంది యంత్రాల ద్వారా ఇప్పుడు కలుపుతున్నారు వాటిని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే స్థలం లేదు. ఇసుక పోసుకోవడానికి పట్టణాలలో, గల్లీలలో, సందులలో ఇల్లు కట్టాలంటే ఇసుక పోయడానికి సందు లేదు, కంకర పోయడానికి లేదు. ఆ ఇటుకలకి ఇట్లా పెట్టినట్టయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే వచ్చిపోయేటువంటి వాహనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ లారీ వాళ్ళే తీసుకొచ్చి లెంటర్ పోసేటప్పుడు, చెత్త పోసేటప్పుడు పైపు గ్యాస్ తోటి పైకి ఎక్కించి నేరుగా పోసేస్తున్నారు అన్నట్టు. అంటే ఆకాశము విషయం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఖాళీ స్థలం లేకపోతే ఇవేవి గృహ పరికరాలు ఏవి పెట్టుకోవడానికి వీల్లేదు. ఆకాశం ఉంటేనే ఇవన్నీ ఏ రకంగానైతే మనం పెట్టుకోగలుగుతున్నామో అదే విధంగా పంచమహాభూతాలలో ఆకాశం ఉంటేనే మిగతా 4 పదార్థాలు అనేటువంటివి ఆకాశంలోనే విద్యమానమై ఉన్నాయి. ఏ రకంగా ఈ యొక్క చిన్న ఆకాశమే ఈ 4 పదార్థాలను తనలో ఇమిడ్చుకొని ఉన్నట్టుగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అదే విధంగా పరమేశ్వరుడు అండపిండ బ్రహ్మాండాలను మొత్తము తనలో ఇమిడ్చుకొని ప్రతి పదార్థములోని అణువణువున తాను ఇమిడి ఉన్నాడు. ఇది రహస్యం. గృహము నిర్మింపబడిన మీదట ఆకాశమనందే ఉండును. ఇల్లు కట్టుకునే కంటే ముందు ఏ ఖాళీ స్థలంలో మనము సరిహద్దులు గీసుకొని ముగ్గు పోసుకొని మనం ఇల్లు ఎట్లయితే కట్టుకున్నాము, అది నిర్మాణం అయిన తర్వాత కూడా ఆ ఇల్లు ఆకాశంలోనే ఉంటుంది. ఆ ఇల్లు నశించి దాని అవయవములన్నీ భిన్న భిన్న ప్రదేశములందు పడి ఉన్నను ఆకాశమునందే ఉండును. ఆ ఇల్లు కూలిపోయి పాతదైపోయి గోడలొక వైపు, పెంకులొక వైపు, కర్రలొక వైపు, సీగులొక వైపు, అదంతా చెత్త అంతా ఎక్కడ పడ్డా కూడా అది ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశానికి బయటకు రాదు అనేటువంటిది అభిప్రాయం. ఆకాశం అంటే ఖాళీ స్థలం అనగా 3 కాలములందును అవి ఆకాశం నుండి వేరు కాజాలవు. భూత, భవిష్యత్, వర్తమానం 3 కాలాలలో ఏ కాలంలోనూ అవి ఆకాశం నుండి వేరు కాజాలవు. వేరు ఎందుకు కాజాలవు అంటే వేరు ఆకాశం కంటే బయట వాటికి ఉనికియే ఉండదు, అస్తిత్వమే లేదు. అందు గురించి వేరు కాజాలవు. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఇవాళ శ్యామలయ్య గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఏంటంటే, సంతానం తండ్రి వల్ల కలుగుతుంది. వాళ్ళ వరకు పుట్టారంటే వాళ్ళ తండ్రికి, వాళ్ళ వరకు పుట్టారంటే వాళ్ళ తండ్రికి, ఈ రకంగా వెనుక చూసుకుంటూ పోతుంటే సృష్టి ఆరంభంలో ఈశ్వరుడు ఏ రకంగానైతే ఉండి ఈ యొక్క వ్యవస్థ చేస్తున్నాడో అదే విధంగా ఆ ఈశ్వరునితోటి అవినాభావ సంబంధాన్ని అది
ఎంత స్పష్టంగా తెలిసినా కూడా పట్టుకోలేకపోతున్నటువంటి దానిని భగవంతుడు ఈ ఈ దృష్టాంతాన్ని చూపిస్తూ మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు. ఏమని అంటే, ఎవరైనా పుట్టారు అంటే ఎవరికి పుట్టావు, ఎవరి కొడుకు, ఎవరు నీవు ఎవరు, నీ పరిచయాన్ని నువ్వు చేసుకుంటే నీ పరిచయం వెనుక నేనుంటాను, నన్ను తెలుసుకో అనేటువంటిది అభిప్రాయమే. ఎవరైనా కూడా ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడగడం, ఇంటికి వచ్చినటువంటి వారిని ఎవరు అని అడగడం, ఈ ఎవరు వెనుక చాలా రహస్యం ఉంది. అందుకని చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చెట్టంత మనిషిని ఎదురుగా నిలబడితే ఎవరు అనే ప్రశ్న వేయడం వల్ల ఏంటంటే, కనబడుతున్నటువంటి ఈ దేహం, కనబడుతున్నటువంటి మన శరీరం ప్రత్యక్షానికి ఏమీ విలువలేదు. ఇప్పుడు ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం ఏంటంటే, నువ్వు కనబడుతున్న దానికి కాదు, నువ్వు కనబడుతున్నది నువ్వేనా అని నేను గుర్తించడానికి ఈ ఆధార్ కార్డు అనేటువంటి విధంగా పరోక్షాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రత్యక్షాన్ని ఊడి చేయడం. ప్రత్యక్షం కనబడుతున్న దాన్ని పట్టుకోకు, ఈ కనబడుతున్నది కనబడడానికి కారణం ఏదైతుందో ఆ కారణాన్ని నువ్వు పట్టుకున్నట్టయితే కనబడ్డది సార్థకం. ఇది అభిప్రాయం. అందుకనే తండ్రిని బిడ్డను గుర్తించడానికి తండ్రి, మరి మా కుటుంబాన్ని గుర్తించడానికి కులము, వంశము, కుల వృత్తులు, ఈ రకంగా ప్రత్యక్షానికి గుర్తింపు పరోక్షము. ఆ పరోక్షంకున్నంత విలువ పరోక్షము ఎక్కడ ఎవరికి కనబడదు. కానీ ఈ ప్రత్యక్షంగా ఉండి సమస్యలతోటి సతమతమై కొట్టుకు చస్తూ ఎంత ఉద్దండత చేసినా కూడా ఇదంతా వట్టిదే అని చెప్పేసి ఊడ్చిపడేసి పరోక్షాన్ని తెరచాటునున్న దాన్ని తెర మీదకి తేవడం, పరిచయ వ్యవహారములతోటి తెరచాటునున్న వ్యవహారాన్ని తెర మీదకి తేవడం, కనబడుతూ బొమ్మలుగా ఆడుతున్నటువంటి ఈ ప్రత్యక్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ ప్రత్యక్షంగా గమనార్హం. అర్థమవుతుందా? ఊరిగా కూర్చున్నారా? అర్థమవుతుంది ఆచార్య. ప్రత్యక్షం నుండి పరోక్షాన్ని పెట్టుకోవాలి అని చెప్పి, పరోక్షానికే విలువ ఎక్కువ ఉందని, పరోక్షమే తెలుసుకుంటేనే నువ్వు తరిస్తావు, పరోక్షం వల్లనే నువ్వు ఉద్ధరించబడుతుంటావు, పరోక్షమే నీ జీవితానికి సార్థకత అనేటువంటిది అభిప్రాయం. సర్వమంతా పరోక్షమే. అదే ఇప్పుడు పంచమహాభూతాలని ఇప్పుడు ఆకాశం అనేది ఉండబట్టే కదండి ఇవన్నీ ఒకటి విస్తరించి వస్తున్నాయి. అవును, పరోక్షం ద్వారానే ప్రత్యక్షాన్ని నమ్ముతారు. మనల్ని పుట్టించేది పరోక్షం నుంచే ప్రత్యక్షానికి, మళ్ళీ చనిపోజేస్తున్నటువంటిది ప్రత్యక్షం నుంచి మళ్ళీ పరోక్షానికి. అదే ప్రత్యక్షాన్ని నమ్మాలంటే పరోక్షం అవసరమే. హిందీలో ఒక కవి చెప్తున్నాడు, మరే జా రహే హే మరతే హీ జా రహే హే వే కహా జా రహే హే కిసీ కు పతా నహీ. చనిపోతున్నారు, చనిపోయే వాళ్ళు పోతూనే ఉన్నారు, పోయిన వారు ఎక్కడికి పోయారు అది ఎవరికి తెలియకున్నది. ఓ భగవంతుడా, ఏమి ఎలా, ఇది రహస్యం ఏంటి? మళ్ళీ హిందీ మళ్ళీ చెప్పండి. హిందీది మరే जा रहे हैं मरे जा रहे हैं, मर रहे हैं मरे जा रहे हैं, अरे जाने वाले कहाँ जा रहे हैं किसी को कुछ पता ही नहीं. अरे हे भगवान, अरे ये जा कहाँ रहे हैं कुछ बताते नहीं रे. భగవంతుడున్నాడని గుర్తు తెలిసింది, కానీ ఎలా వస్తున్నారు ఎలా పోతున్నారు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అది పరోక్షమే కదా ఆచార్యజీ. అంతే కదా, ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తలేదు, అది పరోక్షం. ఇప్పుడు ఈ రహస్యం అంతా ఎట్లున్నదేనంటే, వీధి నాటకాలు చూసేటప్పుడు తెర మీదకి వచ్చి ఆడిన పాత్రలన్నీ ఆడి తెర వెనుకకు పోతున్నాయి.
ఎక్కడికి పోతున్నాయి, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనబడవు. అందు గురించి పోయే పాత్రలన్నీ పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అని తెలియదు. ఇప్పుడు మన జీవితానికి ఎక్కడెక్కడికెళ్ళో తెప్పిస్తున్నాడు తండ్రి శరీరం నుండి, తల్లి గర్భాశయము పొట్ట తెర వెనుకనే, ఆ చర్మం వెనకాలే గర్భంలో తయారవుతుంది. ప్రసవంతో ఈ యొక్క జీవితం ఇంకో శిశువుగా జన్మించడం, ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చనిపోవడం, చనిపోజేయడం, ఇది తెర మీదకి వస్తున్నటువంటి నాటకం వల్లనే ఉంది కదా. ఆచారి అంతే. అది తల్లి వెనకాల వెనకాల పొట్టలో ఉన్నప్పటికీ ఓ స్వామి మీరు ఆ భాష మాట్లాడొద్దు, తల్లి వెనకాలని కాదు. ఇప్పుడు ఈ మంగళారతి పట్టుకొస్తారు కదా, శుభకార్యానికి మంగళారతికి పట్టుకొస్తున్నప్పుడు అగ్నిని ముందుకు పట్టుకుంటుంటారు కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇంటి నుంచి ఈ అగ్నిని తీసుకురావడం, అగ్నిని ముందుకు తీసుకొస్తారా వెనుక తీసుకొస్తారా? ముందు తీసుకొస్తాయి. ఇక్కడ ఈ అగ్నిహోత్రంలో చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, యజ్ఞకుండం యొక్క నాలుగు మూలలలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, అదితి, అనుమతి, సరస్వతి, దేవ సవిత. దక్షిణ దిశలో ఉంటాడు యజమానుడు. దక్షిణ దిశలో ఉండి తల్లి సేవ, తండ్రి సేవ, గురువు సేవ, ఈ యజ్ఞకుండం ప్రదక్షిణ చుట్టూ చేస్తుంటాడు కదా. జల ప్రసరణలో చూపించింది అదే. ఈ దక్షిణ దిశలో ఉన్నటువంటి యజమానుడు తాను స్వయం, తన ఆత్మ అనేటువంటిది ఈ యజ్ఞకుండం లోపల వెలుగుతున్నటువంటిది, ప్రదీప్తమవుతున్నటువంటి అగ్ని. ఈ అగ్నిని కాపాడడానికి ఒకవైపు తల్లి పాటు పడుతుంటది, ఇంకోవైపు తండ్రి పాటు పడుతుంటాడు, మరొక వైపు గురువు పాటు పడుతుంటాడు. ఈ ముగ్గురితో పాటు నాలుగవది తను కూడా తనను ఆత్మరక్షణ గురించి చేసుకోవడం. ఇది అగ్నిహోత్రం రహస్యం. అవును ఆచార్య, చాలా గొప్ప రహస్యం. ఒక మాటలో చెప్పాలంటే పరోక్షం లేకుంటే మనం లేము. పరోక్షం లేకుంటే కాదు, అసలు ఈ ఉనికి లేదు, ఉన్నదే పరోక్షం. అంతే. మనల్ని పడుకోబెట్టి చూపిస్తున్నది అదే. తినేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని ఆ కనబడే రూపాన్ని వలిసి విసర్జన చేయించి చూపిస్తున్నది ఏంటి? అంతే. రాజమణమ్మ గారు అలా చూడొద్దు, దిష్టి తగులదు. ఏంటిది అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్య. కనబడే రూపాన్ని అంతా ఊడి చేస్తున్నాడు. ఊడి చేసి ప్రత్యక్షం కాదు, పరోక్షాన్ని పట్టుకో. నీ మూలము పరోక్షంలోనే ఉంది, నీ భవిష్యత్తు పరోక్షంలోనే ఉంది. మూలము పరోక్షం నుంచే వచ్చింది, మరి నువ్వు వెళ్ళిపోయేది కూడా పరోక్షానికే. అది రహస్యం. స్వరూపమున అవి ఆకాశంలో కలిసి ఎన్నడూ ఒకటి కాలేదు. ఇప్పుడు ఇది ఎట్లా అంటారంటే, అమ్మగారు రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయడు, కుయ్యి అంటున్నది. ఆకాశంలో ఉన్నంత మాత్రాన ఆ పదార్థాలు భూమి, అగ్ని, నీరు, వాయువు ఆకాశములో కలిసిపోవు. ఆ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, తండ్రే కన్నాడు, తల్లే జన్మని ఇచ్చింది, కలిసి ఒకే 4 గోడల మధ్యలో ఉంటున్నారు. అయినా ఎవరికి వారు వేరువేరా, అందరూ ఒకటేనా? వేరు. ఎవరికి వారు వేరు. ఇది రహస్యం. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అంతే. చేతికున్న 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. ఒక్కటి చేసిన పని ఇంకొకటి చేయదు. దేని ప్రత్యేకత దానిదే. తర్వాత ఎడమ చేసేది కుడి చేసేది. దీని అంతరార్థము ఏమంటమ్మా? ప్రత్యక్షము, పరోక్షంతో ప్రత్యక్షము అంతర్గత ముడిపడి ఉంది అనేది ఆచార్యజీ. అమ్మగారు దీని వెనుక రహస్యం ఏంటంటే, ఈ సినిమాలు, వీధి నాటకాలు వేయించేటువంటి నాటకాల రాయుడు, ఆ డైరెక్టర్ ఎవరైతే ఉంటాడో, దర్శక నిర్మాతలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎంచుకున్నటువంటి కథను ఈ నటీనటులు వాళ్ళు ఎట్లా ఆడిస్తే వీళ్ళు ఎట్లా ఆడతారు. పరోక్షం ఆడిస్తే ప్రత్యక్షంలో మనకు కనబడుతుంది కదా, తోలుబొమ్మలాట. డైరెక్టర్ కనబడరు కదా, మరి కనబడకుండానే ఉంటారు కదా. ఇంకో ఇది మంచిగా అర్థం కావాలంటే, మరి మీరు కూడా చదివే ఉండొచ్చు. ఓం ప్రకాష్ పాఠశాలలో చదువుకున్నప్పుడు
ఇంగ్లీష్ లో ఒక పాఠం ఉండేది. ఆ పాఠం యొక్క సారాంశం ఏంటంటే, నాటకాలు వేస్తుంటారు. నాటకాలు వేసేటప్పుడు ఏంటంటే ఒక కళనాయకుడు ఆ నాయకుడిని చంపడానికి పిస్తోల్ కొడతాడు, పిస్తోల్ పేల్చాలి. పిస్తోల్ పేల్చేటువంటి అప్పుడు అన్ని నకిలీగా ఉండేవి కదా. అయితే అది ఇతడు పేల్చినట్టుగా అతనికి తగిలినట్టుగా ప్రేక్షకులకు తెలియాలి అంటే అక్కడ ఇంకొకటి ఎవడు ఉండాలంటే వాడు డ్రమ్ను కొట్టాలి అప్పుడు అదే సమయంలో. ఇది రహస్యం. అయితే ఈ ఇక్కడ తెర మీద కథ నడుస్తున్నది. ఇతను పిస్తోల్ పేలుస్తున్నప్పుడు ఆ డ్రమ్ కొట్టేవాడు బీడి తాగడానికి ఇంకెక్కడికో పోయిండు. అక్కడ ఉన్నాడు కనబడాడు కదా. ఇక ఇక్కడ కథ అయిపోయింది, పిస్తోల్ పేల్చిందని చెప్పి ఎవరో చెప్తే అతను హడావుడిగా పరిగెత్తుకొచ్చి డ్రమ్ కొడతాడు అనమాట. అప్పుడు ఇది తగిలినట్టుగా అతను పడిపోతుంటాడు. అంతే ఉంటుంది కదండి. అర్థమైందా లేదా? అంటే ఇక్కడ ఏంటంటే పరోక్షము ఎప్పటికీ మనల్ని ప్రభావితం చేస్తుంది. పరోక్షం వల్లనే ఈ యొక్క నాటకం అంతా సాగుతుంది, జీవితం అంతా కొనసాగుతుంది. పరోక్షం లేకపోతే ప్రత్యక్షం ఏమీ లేదు. ఇంకా స్పష్టంగా తెలియాలంటే, ఇప్పుడు ఆకలి కనబడుతుందా, దాహం కనబడుతుందా, మలమూత్ర వేగం కనబడుతుందా, తుమ్మడానికి కారణం కనబడుతుందా, చెవిలో వేలు పెట్టుకోవడానికి కారణం కనబడుతుందా, చెప్పులో ఒత్తుకపోతున్నటువంటి రాయికి ఏది కనబడుతుంది చెప్పండి? ప్రత్యక్షంగానే మనం వ్యవహారం చేస్తున్నాము తప్ప పరోక్షం గురించి మనకి ఏది కనబడకుండా చేసి మనల్ని కనబడేటట్టుగా నటింపజేస్తున్నాడు. ఇంకా అర్థం కాలేదా? కొంచెం అనుభవంలోకి వస్తే చాలా బాగా అర్థమైంది. పరోక్షం అంతా మాయా స్వరూపం అని అనుకోవచ్చు కదా. అంతే అంతే. అనుభవం పరోక్షం ఆధారంగా పరమాత్మకి మాయా స్వరూపుడు అని పేరు కదా. అవునవును, మాయా స్వరూపుడు. అతని ఈ వ్యవస్థ అంతా మాయా ప్రపంచం. తెలిసిన వాళ్ళేమో ఓహో ఆహో అని తబ్బిబ్బైపోతుంటారు, తెలియని వాళ్ళు సతమతమైపోతుంటారు అర్థం కాక. ఈ పుట్టడం ఏంటి, చావడం ఏంటి, రోగం ఏంటి, నొప్పి ఏంటి, ఈ భార్య ఏంటి, భర్త ఏంటి, పిల్లలు, ఇదంతా శత్రువు మిత్రులు అంతా ఏంటి అనేది అర్థం కాక పిచ్చోళ్ళు అయిపోతారు. అంత అయిపోయినాక పరమాత్మనే అంటారు ఆచార్య. ఇంకా దారి లేదు కదా, ఇంకొకరు సైతాన్ లేదు కదా మన దగ్గర. అదే అంటున్నా, అంత అయిపోయినాక పరమాత్ముడే ఎట్లా చేసినా పరమాత్ముడే అంటారు. అది మన వాళ్ళకైతేనేమో సైతాన్ ఉన్నాడు, సైతాన్ దారి తప్పించాడు కాబట్టి సైతాన్ ఆడిస్తుంటేనే ఇట్లా తప్పులు జరుగుతున్నాయి అంటారు వాళ్ళు. మన దగ్గర సైతాన్ లేడు కాబట్టి ఇక నేరుగా దేవుడి మీదనే ఆరోపణ. పరమాత్మని. ముని గారు మైక్ బంద్ చేయండి. స్వరూపమున అవి ఆకాశములో కలిసి ఎన్నడూ ఒకటి కాలేదు. అంటే భూమి ఆకాశం ఒకటి కాదు, అగ్ని ఆకాశం ఒకటి కాదు, నీరు ఆకాశం ఒకటి కాదు, గాలి ఆకాశం ఒకటి కాదు. వేటికవే వేరువేరుగానే ఉంటుంటాయి, కాబోవు కూడా. ఇట్లే జీవులు జగత్ పదార్థములు పరమేశ్వరునందు వ్యాప్యము అగుట వలన 3 కాలములందును పరమేశ్వరునితో భిన్నములై స్వరూపములతో భిన్నములగుటచే ఎన్నడూ ఏకము కావు. ఇప్పుడు మనోరంజనమైన కథ ఏంటంటే, ఈ గొల్ల కురుమలు ఉంటారు కదా, వాళ్ళు మేకల కాడికి పోయేటారు. అతనికి ఇక వయసు అంతా అయిపోతుంది, పెళ్ళిడికి వచ్చినప్పుడు పెళ్లిలో వాళ్ళు ఒక ధోతి పెట్టారు అన్నట్టుగా. ఆ ధోతి కట్టుకున్న దాన్ని దాదాపుగా మరి 6 నెలలని చెప్తుంటారు. మరి 6 నెలల వాళ్ళకి ఎలా కట్టుకుంటారో తెలియదు కానీ తిరిగేసి మరిగేసి కిందికి మీదికి చేసి దాంట్లోనే చుట్టుకుంటున్నాడు అన్నట్టుగా. మరి నల్లగా అరే ఇంత నల్లగా ఏందిరా, చాకలోనికి ఉతుకుతాడు, మళ్ళీ కొత్తగా అవుతుంది, మంచిగా ఉంటుంది అంత అని చెప్తే ఆ చాకలోనికి వేస్తే వాడు ఏం చేసింది, అమ్మ ఇంత మైల ఉన్నది, ఆ మైల పోతే మళ్ళీ నాన్న తిడతాడు, డబ్బులు ఇవ్వదని చెప్పేసి వాడు వేసి బండకేసి కొడుతుంటే ఎట్లా పడితే అట్లా పేలికెళ్ళి చీలికెళ్ళి అయిపోతుంది.
అది ఇక ఎట్లా అట్లా తీసుకొచ్చి మళ్ళీ అతనికి ఇస్తే అతను గుండు వారిని దుంపదేగా, నేను కొత్త దోతి ఒక్కటేసారి కట్టుకున్నాను, నువ్వు ఒకటేసారి కట్టుకున్న దాన్ని ఉతుక్కొని తీసుకొస్తే చీలికలు పేలికలు తీసుకొస్తే ఇది నా దోతి కానే కాదు, నువ్వు నా దోతి తీసుకురా. అర్థమవుతుంది రిపీటే కదండి రెండోసారికి వచ్చేది, అటు కూడా రిపే పని లేదు కాదు. అంటే అతను ఏం పని చేసిండు, ఎట్లా చేసిండు, అది అతని శరీరము చెమటకు ఆ మురికికి అది చీకిపోయింది శరీరం మీదనే. అందుకే బండకేసి కొట్టుడు పడితే అది చీలికలు పెలికలకు పలిగిపోయింది. కానీ ఆ ఎంత తనదని చెప్పేసి ఆ వస్త్రం మీద అతను మక్కువ చూపిస్తున్నా ఆ వస్త్రం తనకు వేరేగా ఉంది కదా. ఇప్పుడు మనం తిన్నటువంటి ఏ పదార్థమైనా సరే, నీళ్లు తాగితే మూత్రంలాగా, అన్నం తింటే మలంలాగా, ఏదో ఒక వికారం దేహం నుంచి వికారం వేరు చేసి చూపిస్తున్నాడు కదా దేవుడు. అష్టచక్రే నవద్వారే, నవద్వారముల నుండి వికారాలన్నీ వేరు చేస్తూ చూపిస్తున్నాడు కదా. నువ్వు వేరు, ఈ పదార్థం వేరు, పదార్థ వికారం వేరు. ఇది అర్థమైంది కానీ దుంప దగ్గర అర్థం కాలేదు అవుతుంది. ఇక ఆమె ఎవరిని పడితే వారిని అంటున్నా, ఇప్పటికి కూడా అంటూనే ఉన్నది, నీ దుంప దగ్గర. కొత్త వాళ్ళు చూడదు, పాత వాళ్ళు చూడదు, ఎవరిని చూడదు అంటూనే ఉంది. ఈశ్వరుడు సగుణుడు నిర్గుణుడు. ప్రశ్న, ఈశ్వరుడు సగుణుడా నిర్గుణుడా? సగుణం గుణము కలవాడిని సగుణం అంటారు, గుణము లేని వాడిని నిర్గుణుడు అంటారు. దయానంద సరస్వతి కాశీ శాస్త్రార్థం చేస్తున్నప్పుడు నిండు సభలో ఒక అతను లేచి అడిగాడు అనమాట, ఏంటంటే నువ్వు విద్వాంసుడివా అవిద్వాంసుడివా అని అంటే, నాకు తెలిసిన విషయంలో నేను విద్వాంసుని, తెలియని విషయంలో అవిద్వాంసుని. ఇప్పుడు ఎక్కడ కొట్టుకోవాలి చెప్పండి? మళ్ళీ ఇంకా ప్రశ్నిస్తుంది అన్నట్టు, నీకేం తెలుసు, నీకు ఏం తెలియదు అంటే, నాకు వేదంలో ఉన్నటువంటి రహస్యం అంతా తెలుసు, వేద విద్య నాకు తెలుసు, నాకు తెలియంది ఏంటంటే నేను స్త్రీని గాను, ఆ మాసిక ధర్మం నాకు రాదు, దాని గురించి నాకు తెలియదు. చెప్పండి, ఇట్లుంటాయి అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఏదైతే వారిలో ఉంటుంటుందో దాన్ని సగుణం అంటారు. ఏ గుణమైతే ఈశ్వరునిలో ఉంటుందో దాన్ని సగుణం, ఏదైతే ఈశ్వరునిలో లేదో దాన్ని నిర్గుణం అంటుంటారు. ఉత్తరం సమాధానం చెప్తున్నాడు ఈ ప్రశ్నకు దయానంద సరస్వతి. సగుణుడు నిర్గుణుడు రెండు విధములు. గుణము ఉన్నటువంటి గుణాలను వ్యక్తపరుస్తుంటాడు, లేనటువంటి దానిని కూడా మనకు తెలియజేస్తుంటాడు. ప్రశ్నకర్త అంటున్నాడు, వాహ్ వాహ్, బాగు వాహ్ వాహ్. ఒక ఒరలో రెండు కత్తులు ఎన్నడైనా ఉండునా? ఇతనికి తెలియనట్టున్నది. ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారు. ఇప్పుడు ఇంకొక స్త్రీకి స్త్రీయే శత్రువు కాబట్టి ఇంకొక స్త్రీని ఓర్వదనమాట. ఆ రకంగా అది చేస్తున్నటువంటిదేమో ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం, ఒక ఒరలో రెండు కత్తులు ఉండునా అని. ఒకే పదార్థమున సగుణత నిర్గుణత రెండు ఎట్లు పొసగును, ఏ రకంగా ఇమిడి ఉంటాయి అనేటువంటిది ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, జడమున రూపాది గుణములు ఉండును, జడము లోపల రూపం వంటి గుణములు ఉంటాయి. చేతనమునకు చెందిన జ్ఞానాది గుణములు జడమున ఉండవు. ఏవైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వర్షం వస్తే గుట్ట తడిసినా, చెరువు తడిసినా, మరియు ఇనుము లాంటి ముడి పదార్థాలు రాళ్ళు తడిసినా వాటికి ఏమి అనిపించదు. అదే ఏదైనా పక్షి కానీ, పశువు కానీ, మనుషులు కానీ ఆ వర్షపు నీటితో తడిస్తే ఇంకో ఎక్కువ తడిస్తే జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది అని చెప్పేసి ఈ రకంగా చలించేటువంటి గుణం ఉంటుంటది. అట్లే చేతనమున ఇచ్ఛాది గుణములు ఉండును. ఇక చేతన ప్రాణులలో ఇది తినాలి, అది తినాలి, వీరిని చూడాలి, వారి చూడాలని, చెయ్యాలని, తుమ్మాలి, దగ్గాలి అని ఉంటుంటది. రాయికి ఎప్పుడైనా తుమ్ము వస్తుందా? గుట్టకి ఎప్పుడైనా వస్తుందా? నదికి ఎప్పుడైనా ఏడుపు వస్తుందా? అవి జడములు కాబట్టి వాటికి ఏవి రావు. అందుకని ఈ కోరికలు అనేటువంటివి జడములో ఉండవు, చేతనములో మాత్రమే ఉంటాయి.
రూపాది గుణములు అందు ఉండవు. రూపం వంటి గుణములు గుణములందు ఉండవు. దీని అభిప్రాయం ఏంటంటే, కారము అంటే ఏంటి, పులుపు అంటే ఏంటి? పులుపు అంటే కారం అర్థం కాకపోవచ్చు, కానీ పులుపు అయితే తొందరగా అర్థమవుతుంది. పులుపు నిమ్మకాయ చింతపండు పులుపు కాదట, అందుకనే వాటిని పిండి 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 పడేస్తున్నారు. అదే రూపకంగా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, రూపాది అంటే రూపం వంటివి జడ గుణములు అందు ఉండవు. ఈ యొక్క ఇదే పులుపు అనడానికి లేదు. ఇప్పుడు కారం ఏది, ఉప్పు ఏది, తీపి ఏది అని అంటే, తీపి ఏదంటే చెరుకును పట్టుకుంటారు, కారం ఏదంటే మిరపకాయను పట్టుకుంటారు, ఉప్పు ఏదంటే దాన్ని పట్టుకుంటారు. కానీ పులుపు ఏదంటే దీన్ని కూడా అట్లే పట్టుకోకు అని చెప్పేసి వాటిని పిండి పిండి వాటి రూపాన్ని వలిసి పడేస్తున్నాడు కదా, పడేసి చూపిస్తున్నాడు కదా. ఆ రకంగా ఇవి ఆధారములే కానీ అసలైనవి కావు. ఇవేవి అంటే కనబడేటువంటివి. ఇప్పుడు మనిషి శరీరం తత్వము నిజమా, కనబడే రూపము నిజమా, నేను అనేటువంటి వ్యవహారము నిజమా? ఏది నిజం? నేను అనే వ్యవహారమే నిజం. ఆత్మతత్వము నిజము. ఆత్మతత్వాన్ని బయట పెట్టడానికే ఈ దేహతత్వం, దేహరూపం. ఈ దేహము అనిత్యము, నాశనమయ్యేటువంటిది. కానీ నేను అనేటువంటి ఆత్మతత్వము నాశనం లేనటువంటిది. అందుకని ఆత్మకు రూపం ఉండదు. కావున యద్గుణై సమవర్తమానం తత్ సగుణం. ఏదైతే గుణములతో కూడి వ్యవహారం చేయనవుతుంటుందో దానిని సగుణం అంటుంటారు. గుణేభ్యో యన్ నిర్గతం పృథగ్ భూతం తన్నిర్గుణం. గుణేభ్యో యత్ నిర్గతం నిశ్చితగతం నిర్గతం. ఈ ఏదైతే గుణముల నుండి వేరయ్యేటువంటిది దానిని నిర్గుణం అంటుంటారు. నిర్గతం పృథగ్ భూతం. పృథగ్ అంటే వేరయ్యేటువంటి దాన్ని నిర్గుణం అంటుంటారు. ఏది గుణములతో కూడి ఉండునో అది సగుణము, గుణములతో రహితమైనది నిర్గుణం అనబడును. తమ తమ స్వాభావిక గుణములతో కూడి ఉండి పరపదార్థముల విరోధి గుణములతో రహితములై యుండుట వలన పదార్థములన్నీ సగుణ నిర్గుణములు అనబడును. తమ తమ స్వాభావిక గుణములతో కూడి ఉండి, ఇప్పుడు దుర్మార్గులలో ఉండేటువంటి దుర్మార్గత్వము సత్యమా అసత్యమా అని నిత్యం, సత్యమా అసత్యమా కాదు, అనిత్యమా నిత్యమా, సత్పురుషుల్లో ఉండేటువంటి సదాచారము సత్యమా నిత్యమా అనిత్యమా? ఇది ఎందుకు వస్తున్నది అని అంటే, ఈ జీవునిలో ఉండేటువంటి ఈర్షా ద్వేషాలు, ఈ యొక్క వ్యసనాలు, ఈ దుర్మార్గము, దుష్టత అనేటువంటివి అనిత్యాలు కాబట్టి అవి తొలగిపోతాయి. ఇప్పుడు ఒక ప్రకరణంలో ఏమంటారంటే, ఒకరి గురించి లోతుగా ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం ఏంటంటే, సహవాసి ఏవ విజానీయాత్ సహవాసీనాం స్వభావం. మనతో పాటు ఉండేటువంటి వారి స్వభావము ఎవరికి ఎక్కువగా తెలుస్తుంటది అని అంటే, వారితో పాటు పడుకొని లేస్తూ కూర్చుండి తింటూ నవ్వుతూ తుల్లుతూ అన్ని రకాలుగా అన్ని భావాలు పంచుకునేటువంటి వారికి పక్కవారు ఎటువంటి వారు అనేటువంటిది తెలుస్తుంది. భార్య ఎటువంటిదో భర్తకు, భర్త ఎటువంటి వాడు భార్యకు, పిల్లలు ఎటువంటి వారు తల్లిదండ్రులకు, గురువు ఎటువంటి వాడు శిష్యులకు, శిష్యులు ఎటువంటి వారు గురువుకు. తెలిసేది ఏంటంటే, ఇవి దగ్గరుండి చూపిస్తున్నాడు భగవంతుడు.
అర్థమవుతుందా లేదా? అందుకని ఎవరి స్వభావమైన ఎలా తెలుసుకోవాలంటే వారితో పాటు కొద్ది రోజుల నుండి చూస్తే తెలుస్తుంది వారు ఏం చేస్తారు, వారు ఎలాంటి వారు అనేటువంటిది. అంటే చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకుండా వ్యావహారికంగా చూడడం. ఓ ఆచారి, హాజీ. మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఇందులో ఒక సామెత ఉంది కదా, సత్యం తెలవాలంటే సోనా గస్కే దేకినా దోస్తి కరిగే దేకినా. బంగారాన్ని రాపిడి రౌతు. అదే అదే దాని ఏమంటే గీటు రాయితోటి గీసి చూడండి, దాని నిజ స్వరూపం బయటపడుతుంటది. ఇక వ్యక్తి యొక్క ఏంటంటే అతనితో పాటు స్నేహము సహవాసం చేసి చూడండి, అతను ఎటువంటి వాడు ఏమిటి అనేది తెలుస్తుంటది. తమ తమ గుణములతో కూడి ఉండి పరపదార్థముల విరోధి గుణములతో రహితములై ఉండుట వలన పరపదార్థములన్నీ సగుణము పదార్థములన్నీ సగుణ నిర్గుణములు అనబడును. అంటే తనలో ఉన్నటువంటి గుణములతోటి సగుణములు, తమలో లేనటువంటి మిరపకాయల పులుపు ఎందుకు లేదు, కారంలో అది ఉప్పు ఎందుకు లేదు, ఉప్పులో పులుపు ఎందుకు లేదు అంటే అవి ఏ పదార్థానికి ఏ గుణం ఉండాలో ఆ గుణం ఉన్నది. వేరే గుణాలు వేరే పదార్థాల్లో ఉంటాయి, కానీ ఈ పదార్థాల్లో ఉండవు. అందు గురించి దేని ప్రత్యేకత దానిదే. ఏ దాని గుణము ఆ దానికి ఆచార్య. అవునమ్మా. కేవల సగుణత కేవల నిర్గుణత కలిగిన పదార్థము ఒకటి సంసారమున ఉండు ఇంటిది ఉంటుంది అనాలి. ఉండదు అంటుందా సరి? సంసారమునను ఉండు అని ఉన్నది ఇక్కడ. దూ ఉన్నది నుండదు. మరి దీంట్లోనైతే మరి దా పడలేదు. ఏంటి దోషం ఏమోనండి. వేరే పుస్తకాలు పట్టుకున్నారు కదా, ఏమి వట్టిగానే కూర్చుంటుంటారు ఎందుకు? అందరి దగ్గర ఒకటే రకమైన పుస్తకాలు ఉన్నాయా? కృష్ణారెడ్డి ముద్రణ చేసినటువంటిది, విఠలరావు ముద్రణ చేసినవి లేవా? ఇక్కడైతే ఉండదు అనేది ఉండాలి సార్. ఉండదనే ఉండాలి. ఎందుకంటే ప్రకటనది ఏంటంటే కేవల కూడా ఉండదు, కేవలము నిర్గుణత కలిగిన పదార్థములు, కేవలము సగుణత కేవలము నిర్గుణత కలిగిన పదార్థము ఒకటి సంసారమున అంటే ప్రపంచమున ఉండదు అని ఉండదు. దాన్ని సరి చేసుకోండి. ఉండు అనేదాన్ని ఉండదు అని చేసుకోండి. కానీ ఒకే పదార్థమున ఉన్నది నా దగ్గర. సరే ఉంటే మంచిది. కానీ ఒకే పదార్థమున సగుణత నిర్గుణతయు ఎల్లప్పుడూ ఉండును. అట్లే పరమేశ్వరుడును తన అనంత జ్ఞాన బల గుణములతో సహితుడగుట వలన సగుణుడనియు రూపాది అంటే భగవంతునిలో లేని గుణముల గురించి చెప్తున్నాడు. ఏంటంటే రూపము లేదు, ఈ ఇచ్ఛ ద్వేషం ఇవన్నీ రూపాది జడ పదార్థముల గుణములు, ద్వేషాది జీవ గుణములు లేని వాడగుట వలన నిర్గుణుడనియు అనబడుతున్నాడు. దేవుడిలో లేని గుణాలు ఏంటి అంటే రూపం. ఇప్పుడు గాలికి రూపం, ఆకాశానికి రూపం, భూమికి రూపం, నీటికి రూపం, అగ్నికి రూపం ఎట్లయితుందో ఆ రూప గుణం పరమాత్మలో లేదు. మరియు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎర్రగా కర్రగా పొట్టిగా నల్లగా ఉన్నానని చెప్పేసి ఈ యొక్క వీరంటే ఇష్టం వారంటే ఇష్టం లేదు, ఈర్ష ద్వేషాలు ఇవి జీవునిలో ఉండేటువంటి గుణాలు దేవుడిలో లేవు. ప్రశ్న అందుకే ఇక్కడ స్పష్టంగా అన్నాడు కదా ఆచార్య, ఏమనంటే పదార్థాది గుణములు మరియు ద్వేషాది జీవుని గుణములు రెండింటి, ప్రకృతి గుణములు పదార్థ జీవ గుణములు రెండు చెప్పాడు.
ఉన్న వాటి గురించి గుణములు ఉన్నటువంటి గుణములతోటి సగుణుడు, లేనటువంటి గుణములతోటి నిర్గుణుడు. అది స్పష్టం. ఓకే. ప్రశ్న: లోకమున నిరాకారుని నిర్గుణుడనియు సాకారుని సగుణుడనియు అనుచున్నారు. అనగా పరమేశ్వరుడు జన్మధారణము చేయనప్పుడు నిర్గుణుడనియు అవతరించినప్పుడు సగుణుడనియు అనబడుతున్నాడు. ఇది ప్రశ్నకర్త అభిప్రాయం. ఏంటంటే అది అవతరించకపోతే, జన్మించకపోతేనేమో నిర్గుణుడని, జన్మించితేనేమో సగుణుడని అంటారంట. దీనికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, ఇది కేవలము అజ్ఞానులయు అవిద్వాంసులయు కల్పన అయి ఉన్నది. అంటే విద్య లేని వాడుగా ఏవో ఊహించుకుంటాడు కదా, అందుకని. విద్య లేని వారు పశువుల వలె ప్రలాపము లాడుచుందరు. ఇక విద్య లేదు కాబట్టి వారికి నోటికి ఏదొస్తుంది వాగుడు. ఇందాక మునిగారు అంటున్నారు కదా, అన్ని అర్థమవుతున్నాయి కానీ దుంపదెగడం అర్థం అవుతలేదు అంటే ఆమె ఎందుకు మాట్లాడుతున్నది అని అంటే ఆమెకు విద్య లేదు, అవి అజ్ఞానం కాబట్టి ఇక నోటికి ఏదొస్తుంది వాగుతుంటారు. సన్నిపాత జ్వరయుక్త మనుష్యుడు అసంబద్ధ ప్రలాపము ఆడునట్లు విద్వాంసులు చెప్పినవియు వ్రాయునయు అనర్థములు వ్యర్థములని అవిద్వాంసులు సన్నిపాత జ్వరయుక్తం అంటే సన్నిపాత జ్వరం వచ్చినటువంటి మనుషుడు అసంబద్ధ ప్రలాపములు ఆడునట్లు అవిద్వాంసులు చెప్పినటువంటివి వ్రాయినటువంటివి అనర్థములు వ్యర్థములని ఎంచవలెను. అనర్థములే వ్యర్థములు గాని సార్థకములు వ్యర్థములు కావు. ప్రశ్న: పరమేశ్వరుడు రాగము గలవాడా లేక విరక్తుడా? సమయం నాస్తి ఆచార్య. సరే, మరి ఒక మంచి పాట పాడండి. ఈ పాటలు ఏమి పాడతలేరు, అంత ఊరికే కూర్చుంటున్నారు. మనోరంజనం ఉండాలి కదా అప్పుడు. పాడండి. మన ప్రభాకర్ గారు ఒకటి చూడండి. ప్రభాకర్ గారే పాడాలంటే ఆ శోభమ్మ గారు పాడొద్దంట. చూడండి ప్రతిబంధం ఎట్లా చేస్తున్నాం. ఎవరైనా పాడొద్దు, సిద్ధంగా ఉండాలని. సరే స్వామిజీ, 4-5 రోజులు అయినాక వాడతా. పుస్తకం లేదు నా దగ్గర. సరే, రాజమనక్క వాడుతుంది. రాజమణమ్మ గారే పాడాలట కానీ బాలరాజు గారు, దేవిదాస్ గారు అస్సలు పాడొద్దట. అట్లా అని కాదు కానీ పాడిన ఆచార్యుడు బాలరాజు గారి పాట కనుక చాలా రోజులైంది. జ్ఞానమనంతం యేషుని సొంతం వేడద యేషుని జ్ఞానం కోసం సాత్విక బుద్ధిని పెంచెడి దైవం తం ప్రణమామి సదా పరమేశం. లోభమనేడి స్వార్థానికి లోనై భక్ష వివేకమునంతక ఉచ్చ నీచములు ఎంచిన నాకు జ్ఞానమున సగుము ఓ పరమేశ. మదముతో పొరలు కనులకు గ్రమ్మి ప్రేమ హింసల స్ఫూర్తిగా మరచి పశు ప్రవృత్తితో దిగజారిన నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. ఈర్ష్యనేడి మాశ్చర్యము కలిగి పరహితములను చేయుట మరచి కుళిన మనసుతో కుమిలెడు నాకు జ్ఞానమున సగుము ఓ పరమేశ. జ్ఞానమున సగుము ఓ పరమేశ. హర్షట్వర్గము వలలో చిక్కి యథార్థ తత్వము గుర్తిగా మరచి అజ్ఞానములో మునిగిన నాకు జ్ఞానమున సగుము ఓ పరమేశ. క్రోధముతో ఆలోచన మరచి యుక్త వివేకము విడచి
కాని కర్మలను చేసేడు నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. కామముతోనే కర్మలు చేసి అనుభవించుటకు జన్మలనెత్తుచు దుఃఖ సాగరమున మునిగిన నాకు జ్ఞానముల సగుము ఓ పరమేశ. మోహమనడి ఆశకు వశమై క్షణకానందము పొందగనించి కష్ట సంద్రమున మునిగిన నాకు జ్ఞానముల సగుము ఓ పరమేశ. సర్వజీవుల సుఖమును కోరి సర్వలోకముల మెరును కోరి నిష్కామముతో యజ్ఞము చేసిడి జ్ఞానమున సగుము ఓ పరమేశ. నిష్కామముతో యజ్ఞము చేసడి జ్ఞానమున సగుము ఓ పరమేశ. జ్ఞానమనంతం యేషుని సొంతం వెడద యేషుని జ్ఞానం కోసం సాత్విక బుద్ధిని పెంచడి దైవం తం ప్రణమామి సదా పరమేశం. తం ప్రణమామి సదా పరమేశం. ధన్యవాదాలు ఆచార్య నాకు అవకాశం ఇచ్చింది. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు పాట పాడాలి ఆచార్యజీ. పాడండి. శ్రీరామనవమి అయిపోతుంది కదా, పాడండి. అదే ఓ ఓం నమస్తే ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అభినందనీయుడు రఘురాముడు ధరమానవులకెల్లను చిరస్మరణీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అభినందనీయుడు రఘురాముడు ఒకే మాట ఒకే బాణం ఒకటే సతి అతనిలోని సుగుణం దయాగుణం నీతి న్యాయం ప్రజల సంక్షేమమే అతని ధ్యేయం. సుహృదయుడు శుభగుణుడు సుహృదయుడు శుభగుణుడు ధరమానవులకెల్లను చిరస్మరణీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అభినందనీయుడు రఘురాముడు తాటకిని దునిమినాడు కౌశికుని యాగమును కాచినాడు ఆ శివుని విల్లు విరిచి సీతను పరిణయమాడినాడు. బలవంతుడు యశోవంతుడు బలవంతుడు యశోవంతుడు ధరమానవులకెల్లను చిరస్మరణీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అభినందనీయుడు రఘురాముడు వాలిని హతమార్చి వాని నగరము సుగ్రీవునకు నొసగే రావణాసురుని చంపి వాని రాజ్యము విభీషణునకిచ్చే పరహితుడు నిస్వార్థుడు పరహితుడు నిస్వార్థుడు ధరమానవులకెల్లను చిరస్మరణీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అభినందనీయుడు రఘురాముడు రాముడు
ఒక మనిషి మంచి నడవడితో మహనీయుడయ్యే, అలాగే మనము కూడా మంచి నడవడిని నేర్చుకొనవలే. సుచరిత్రుడు స్తుతి పాత్రుడు, సుచరిత్రుడు స్తుతి పాత్రుడు, ధర మానవులకెల్లను చిరస్మరణీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు, అభినందనీయుడు రఘురాముడు, ధర మానవులకెల్లను చిరస్మరణీయుడు, ధర మానవులకెల్లను చిరస్మరణీయుడు. ధన్యవాదములు ఆచార్య. ఇది రాముని రాజ్యములో వాడలేదమ్మా? లేదా దాంట్లో? లేదు, ఇంతవరకే ఉంది. పితృవాక్య పరిపాలకుడు తండ్రి. మ్యూట్ లో ఉన్నారు. రాముని పాలనములో రంజిల్లిరి ప్రజలు సుఖ సౌఖ్యములతో. రాముని రాజ్యము అందుకే రామరాజ్యముగా పేరొందే నిలలో. సుచరితుడు స్తుతిపాత్రుడు, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు, అభినందనీయుడు రఘురాముడు, ధర మానవులకెల్ల చిర స్మరణీయుడు, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఇది ఉంది ఒక చరణం. చాలా బాగుందమ్మా. తండ్రి ఈ బుక్ లో లేదు. సరే, అదే అదే. తండ్రి మాట జవదాటని వాడు, అన్నదమ్ముల్లో అత్యంత ప్రియమైన వాడు, సతీమణి కోసం తన సర్వస్వాన్ని దారబోసిన వాడు, మరియు ప్రజలంటే ఎనలేని ప్రేమ. అన్న అంటే తమ్ములకు కూడా అత్యంత ప్రేమ. అన్ని రకాలుగా రాజు అంటే ప్రజలకు ఎంతో ఇష్టం, ఆ ప్రజలంటే రాజుకు ఎంతో ఇష్టం. అన్ని రకాలుగా కలబోసినటువంటిది శ్రీరాముని జీవిత చరిత్రం. ఎంతో మహోన్నతమైనటువంటిది. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆచరించదలసినటువంటివి చాలా ఉన్నాయి. ఏకపత్ని వ్రతుడు, పతివ్రత ధర్మం, సీతమ్మ గురించి. స్త్రీ జాతిలో ఎంతో మంది ఉన్నను, స్త్రీ గురించి, స్త్రీ జాతి గురించి చెప్పుకుంటే మొట్టమొదటి పేరు వచ్చేది సీతమ్మనే. సీతమ్మ, అవును. అందుకని ఈ రామాయణంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అన్నదమ్ముల ప్రేమ. లక్ష్మణుడైతే భార్యని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి లక్ష్మణుడు, భార్యని ఏమాత్రం లెక్క చేయకుండా వానప్రస్థం తీసుకొని రాజ్యమేలిన భరతుడు అన్న కోసం. అందుకే అంటారు ప్రపంచంలో రామరాజ్యం రావాలి అంటే ఎంత గొప్ప మాట. రామరాజ్యం రాకూడదు, అన్నదమ్ముల అవినాభావ సంబంధం. రామరాజ్యం రాకూడదు, మనం చెడిపోతాం. మనము రాములుగా తయారు కావాలి, మన కుటుంబం వాళ్ళలాగా ఉండాలి. మన తోడబుట్టిన అన్నదమ్ములు రామలక్ష్మణులే వ్యవహారం చేయాలి. అవును, అది ఇష్టం లేదా? వాళ్ళదే రావాలా, మనం ఎందుకు పనికిరాము? కుటుంబ వ్యవస్థను ఆ విధంగా దిద్దుకోవాలి. వారిది ఆదర్శం, వారు ఉంటే అందరు ఉంటారేమో అని. అది అంతే. మహాపురుషులను ఎప్పటికీ ఆదర్శం చేసుకోవాలి, కానీ వాళ్ళే మంచి చేయాలి, మనం మాత్రం చేయకూడదు అనేటువంటిది మంచిది కాదు. నమస్తే. చాలా సమయం. ఆచార్య సందేహం. నమస్తే ఓం ఆచార్య ఓం ప్రకాష్, ధన్యవాదములు. రామనవమి గురించి ఒక్క నిమిషం. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య ప్రభాకర్ గారు అడిగారు. శ్రీరాముని జన్మదినము ఉంటుంది కదా ఆచార్య, మరి కళ్యాణం అని కూడా పౌరాణికంగా నిర్వహిస్తుంటారు. ఇది రెండిట్లో ఒకే రోజా? ఇప్పుడు ఏంటంటే రాయి ఉన్నది, దాంతో చెట్టుకు కొట్టి పండ్లైనా రాలగొట్టుకోవచ్చు, మూతికి కొట్టి పండ్లైనా ఊడగొట్టుకోవచ్చు. ఇప్పుడు సమాజానికి తెలిసింది ఏంటంటే ఆదర్శం ఒక్కటే తెలియదు, ఆదర్శాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియదు.
పెళ్లి చేసేయడం ఒకటే తెలుసు. సీతారామ కళ్యాణం చేస్తుంటారు. దాని యొక్క అభిప్రాయం వాళ్ళకి తెలియదు. సరయు నది తీరం దాటిపోతున్నప్పుడు ఆ నది ఒక చోట ఎంతో శ్రద్ధతోటి రాముల వారు అడవి విడిచిపోతున్నారు. ఈ అడవిలో వారికి ఎటువంటి ఆటంకం కలగకూడదు నా రాజు అని ఎంతో అభిమానంగా వచ్చినటువంటి ఆ వ్యాధుడు వాళ్ళను దాటించే పనిలో చెయ్యి తగిలితే, సీతమ్మకు చెయ్యి తగిలింది. ఆ వ్యాధుని తగిలితే అతన్ని చంపడానికి పోయాడు అనమాట. నువ్వు ఎట్లా తగిలిచ్చినావు, చెయ్యి ఎట్లా తగిలిచ్చినావు అని అంత కోపానికి వచ్చాడు రాముడు. స్త్రీ అంటే మర్యాద కదా, అమ్మ కదా అంటే, స్వామి నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను మిమ్మల్ని క్షేమంగా నడిపించడానికి మీకు ఏ ఇబ్బంది కలగవద్దు, పాదాలకు ఏమి గాయం కావద్దని నేను ఈ జాగ్రత్త వహిస్తున్నాను, అట్లా పొరపాటున తగిలింది, నది పొరపాటు అని ఆ వ్యాధుడు అన్నాడు. ఇంత చెయ్యి తగిలినందుకు అంతరార్థంతమైతే ప్రతి సంవత్సరము ఏ పురోహితుడైతే సీతమ్మ మెడలో మంగళసూత్రం కడుతున్నాడో, ఆలోచించండి, ఏ పురోహితుడైతే సీతమ్మ మెడలో మంగళసూత్రం కడుతున్నాడో ఇక అతడు జీవితాంతం కట్టాడు, అతడు అయిపోయాడు, అతని స్థానంలో అతని కొడుకు వచ్చాడు, అతని కొడుకు కడుతున్నాడు. ఇప్పుడు సీతమ్మ మాత్రం ఆమెనే. అతను బతికినంత కాలం ప్రతి సంవత్సరం కడుతున్నాడు, ఆయన పోగానే ఆయన కొడుకు వచ్చి కడుతున్నాడు. ఇప్పుడు వివాహం ఎవరికి? మంగళసూత్రం కట్టిన వాళ్ళది వివాహమా, లేదంటే చూసిన వాళ్ళది పక్కకున్న వాళ్ళదా? ప్రభాకర్ గారు అంతరార్థం తెలిసినప్పుడు ఇవన్నీ ఆలోచనలే వస్తాయి ఆచార్య. మీకు ఎలా ఉంటుంది? అంతా తెలివి లేదు ఆచార్య, తెలివి లేక అట్లా అజ్ఞానం. తెలివి లేక కాదమ్మ గారు, వారికి తెలివి ఉన్నది, కానీ తెలివిని పంచేవారు ఈ పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. దేవుని గారు వెళ్ళిపోయారు. వారు ఏమంటున్నారంటే, నువ్వు అందరిని ఎందుకు ఇక్కడ జమ చేసుకుంటున్నావు, వాళ్ళకి తెలిసిన విషయాలు పంచమని చెప్పు, ఇంకా వేరే ఆన్లైన్ క్లాసులు నడిపించమని చెప్పు, అందరికి జ్ఞానం పంచాలి, కానీ అందరిని ఇక్కడ ఒక్కనే కూర్చుని పెట్టుకున్నాం అంటున్నాడు. పంచాలంటే ముందు తెలియాలి కదండి, తెలుసుకున్న తర్వాత కదా పంచటం. అదే ఇప్పుడు దీనికి రావద్దని అంటలేడు వారు. ఏంటంటే మంచిని మనం పంచాలి. సమాజంలో అజ్ఞానం చాలా ఉంది, తల ఓ వైపు చేస్తుంటే ఉడతా ప్రయత్నం. అది లంకకు వారధి కట్టేటప్పుడు రామునితో పాటు ఎంతో మంది ప్రయత్నించారు. ఉడత కూడా నా వంతుకు నేను చేతనం చేస్తానని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తెస్తే ఇది ఇసుక తీసుకొచ్చారు, 2 రాళ్ళ మధ్యలో ఇసుకను దులిపిందంటారు. అట్లా అందుకని మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి అన్నాను. అంటే మునిగారు చేస్తున్నారు కదంటే ఒక్కరే చేస్తున్నారు, ఇంకా చేయాలి కదా, ఇంకా చేయాలి కదా అంటారు. అంటే వాళ్ళు ఏమంటారు ఆచార్య, లోక కళ్యాణం కొరకు అంటారు. సహాయం చెయ్యాలని అనుకోని ఎందుకు చేయాలి? ఒక్కరు మాట్లాడితే ఇంకొకరికి అర్థమవుతుంది, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి. ఒక్కరు లోక కళ్యాణం కొరకు ఇట్లా చేస్తున్నాం అంటారు ఆచార్య. చూపిస్తారు ఇట్లా కూడా. కళ్యాణం అంటే ఇప్పుడు ఎవరైతే అట్లా అంటారో వాళ్ళ కూతురు పెళ్లికో మనవాడి పెళ్లికో అక్కడ ముత్యాల పందిళ్ళకి పోయినప్పుడు అది ఇప్పుడు ఎన్నో కామెడీలు వస్తున్నాయి కదా, ప్రాంక్ అని చెప్పేసి వస్తున్నాయి కదా. ఇగో మా పురోహితుడు పెళ్లి కొడుకు మంగళసూత్రం ఇచ్చి ఇగో మంగళసూత్రం తీసుకోవే, మంగళసూత్రం కట్టుకోవాలంటే ఆయన తలమస్తున్నాడు ఒక దగ్గర, అంటే నాకే కట్టమని అన్నట్టుగా. పెళ్లి కొడుకు పురోహితుడు ఇట్లా మంగళసూత్రం పట్టుకుంటే ఆ పురోహితుని ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఈ మంగళసూత్రం తీసుకో అమ్మాయికి కట్టు అని చెప్పేసి పురోహితుని ఉద్దేశం. ఆ పెళ్లి కొడుకు విషయం అర్థం కాక తన తల వంచుతున్నాడు, నాకే కట్టు అన్నట్టుగా. ఇట్లా వస్తున్నాయి కదా. ఎవరైతే ఇట్లా బాధిస్తుంటారో వాళ్ళ కొడుకు వివాహం గాని కూతురు వివాహం గాని చేయించినప్పుడు ఆ మంగళసూత్రం ఎవరు కడతారు? పురోహితుడు కడతాడా, లేదంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు కడతారా? ఎవరైతే మంగళసూత్రం కడతారో అతనిదే పెళ్లి అని అంటుంటారు కదా. మరి సీతారామ కళ్యాణం అప్పుడు రాముడు ఆయన జీవితంలో ఎప్పుడో కట్టాడు, అది మనకు ఎవరికి తెలియదు. కానీ ప్రతి సంవత్సరం మాత్రం మంగళసూత్రం పురోహితుని చేత కట్టించి అక్కడ చెప్పాల్సింది ఏంటంటే, పురోహితుడు సీతమ్మ వారి కళ్యాణం జరుగుతుంది రండి అని చెప్పాలి. ఇది కరెక్ట్ గాని కట్టుడు అయితే కరెక్ట్ కాదు. ఎందుకు కళ్యాణం అంటే కాదు, అక్కడ చెప్పాల్సింది ఏంటంటే రాముడు ఎట్లా పుట్టాడు, పుత్రకామిష్టితో పుట్టాడు, ఏ ఉద్దేశంతో అతడు వశిష్ఠుని పోయాడు, ఏ ఉద్దేశంతో అతడు వనవాసం పోయాడు. వనవాసం పోవడానికి రామునికి వనవాసం కానీ లక్ష్మణుడు ఎందుకు పోయాడు? లక్ష్మణుడు పోయాడు కానీ మరి ఉర్మిళకి ఎందుకు ఆ యొక్క
ఎదురు చూపులతో చాలా శరీరం అంతా అట్లా అవుతుంది కదా. మరి ఆ రకంగా మరి భరతుడు వనవాసం అతను ఉన్నప్పుడు రాజుగా పరిపాలించవచ్చు కదా. లేదు, ఇది అన్న రాజ్యం, నేను పరిపాలించను అని చెప్పేసి తాను వానప్రస్థం తీసుకొని భార్యనేమో ఇంట్లో ఉంచేసి, ఆమెకు అర్థం కాలేదు ఎవరు ఆమె పేరేమో ఉన్నది, భర్తని భార్య పేరు ఏదో శృతి కీర్తి కాదు, అదే పేరు ఉంది, మంచిగా ఉంది. సరే తర్వాత మాండవి ఆమెకు అర్థం కాలేదు, భర్త ఉద్దేశం అర్థం కాలేదు, ఇది కాలేదు. కానీ రాజ్యసుఖం అనుభవించడం కాదు, పోయి రాజమహల్లో పోయి ఉన్నది. కానీ భర్తను మాత్రం వానప్రస్థం తీసుకొని ఊరి బయట కుటీరం వేసుకొని రాజ్య పరిపాలన చేశాడు. అటువంటి ప్రేమ గురించి చెప్పాలి. మళ్ళీ భర్త అంటే భార్య భర్తతో పాటు సహగమనం చేసి స్త్రీ జాతికే వన్నె తెచ్చినటువంటి ఆ యొక్క సీతమ్మ గారి గురించి చెప్పాలి. లవకుశులు తండ్రిని ఎదిరించి తన తండ్రి యొక్క గౌరవం గురించి చాటినటువంటి అన్ని విషయాలు చెప్పాలి, కానీ అన్ని పక్కన పెట్టేసి ఈ పెళ్లి చేయడం ఒకటి పెట్టుకుంటున్నారు. అది ఏ మూర్ఖత్వం ఏమిటో తెలియదు. అది శ్రీకృష్ణకి అక్కడ కూడా సీత రుక్మిణి వివాహం అని అంటుంటారు. శివునికి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అంటుంటారు. వీళ్ళు కళ్యాణానికి పుట్టారు, కానీ వాళ్ళ ఆదర్శం జీవితంలో ఉన్న గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి లేదా చెప్పే ఇప్పుడు తెలివిలేదు కాదమ్మ గారు, ఇవన్నీ చెప్పేవారు లేక అంతే. ఇదంతా విద్వాంసులదే. ఎవరైతే పండితులని అంటున్నారో, ఎవరైతే అంటున్నారో వీరు రహస్యాలు చెప్పగా సమాజానికి జ్ఞానోదయం కలిగించినందువల్ల ఈ తప్పేదానికి అంత బాధ్యత పండితులదే. మనం గౌరవిస్తున్నామో ఆ విషయాలన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవి ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాలు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి. ఇప్పుడు ఏదైనా కావచ్చు. ఇప్పుడు పండితులైన వారు గట్టిగా చెప్పి ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి వార్తలలో చెప్పినప్పుడు వాళ్ళని చేస్తారు. ప్రజలు దేంట్లో మనోరంజనం ఉంటుంటుందో, ప్రజలు దేన్ని సమర్థిస్తుంటారో నాయకులు ప్రజల వెనుక ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఓట్లు వారికి కావాలి కాబట్టి. ఇక ఆదాయం అనేది తర్వాత విషయం. చాలా సమయం ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక జ్ఞానకంగా సత్యప్రకాశము సత్సంగము 7వ సముల్లాసము 172వ పేజీలో ఉన్నాము. ఈరోజు పంచభూతాల్లో ఉన్న ఆకాశము అన్నిట్లో కలిసి ఉంటుందని, తర్వాత పరమాత్ముడు సగుణ నిర్గుణ అర్థం ఏంటిది? ఏంటి మొట్టమొదటి మాట అని తప్పుడు మాట చెప్తుంటారు. ఆకాశం అన్నిట్లలో కలిసి ఉండడం ఏంటిది? ఆకాశములో అన్ని పదార్థాలు ఉంటుంటాయి, అన్ని పదార్థాలను ఒదిగించుకుంటది, కానీ ఏ పదార్థము ఇంకో దాంట్లో కలవదు, అన్ని వేరు వేరే అనేది ఇవాళ ప్రకటన. అదే ఆకాశంలో అన్నీ ఉంటాయి, ఆకాశంలోనే అన్ని ఉంటాయి. వీటి గురించి వేదం ఏ విధంగా చెప్పారని చెప్తున్నాను నేను. అమ్మగారు అవసరం మధ్యలో రావడం, ఇద్దరు మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది? ఓపిక పట్టండి, వారిని చెప్పండి మీరు. ఆకాశము అన్ని పదార్థాలు లోపల ఉంటుంది, అన్నిటికి అవకాశం ఇస్తుంది, దేనికి దానికి వేరుగా ఉంటుందనే భావన వ్యక్తం చేశారు అని చెప్పడం అక్కడ. తర్వాత నిరాకార తత్వం గురించి చెప్పారు. ఆకారము నిర్గుణము సగుణం ఏంటో చెప్పారు. ఆకాశము లోతైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నాము. తర్వాత శ్రీరాముని గురించి కూడా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ విధంగా మనము ఈ సత్సంగం నడిచింది. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినడం ప్రార్థన. ఏమైనా శంకా సమాధానం సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో మీరు జవాబులు పొందవచ్చు కోరుతున్నాము. సందేహోపాసన భాగ్యలక్ష్మి గారు ఈరోజు మరి ఓం గారు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి అమ్మగారు. మీరేం చెప్పాలి?
ఆకాశము అన్నింటినీ ఇమిడ్చుకుంటుంది, అన్ని విడివిడిగా ఉంటాయి కానీ ఒకదానికొకటి కలవదన్నమాట. సరే, భాగ్యలక్ష్మి గారు సంధ్యాపాసం చేయండి. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र. ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽद्य जायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, दक्षिणाधिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, प्रतीची दिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, उदीची दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, उरुद्वा दिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः, स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं धृतात्यग्निः.
చిత్రం దేవానాముదగాదనీకం చక్ష్ముర్మిత్రస్య వరుణాస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుషచ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం షణ్ణో దేవీర్భిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభి స్రవంతు నః ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిదే, నీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభి స్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేశం ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం ఆచార్యజీ, ఈరోజు నా జన్మదినం, మీ ఆశీర్వాదం కావాలి ఆచార్యజీ. చాలా మంచిది. ఎన్నవ సంవత్సరం? 56 కావాలి ఆచార్యజీ. అంటే 69. 68 ఆచార్యజీ. 68. సరే, ఎప్పటికీ ఇదే రకంగా సంతోషంగా ఉండండి. ఏ బాధలు పెట్టుకోవద్దు, ఆనందంగా ఉండండి, జ్ఞానాన్ని పంచుతూ ఉండండి, అజ్ఞానానికి దూరంగా ఉండండి. ఈ విధంగానే ఇటువంటి సంకల్పంతో మీ పిల్లలకు కూడా ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ వైదిక ధర్మ ప్రచారం చేస్తూ ఆదర్శ దంపతులుగా మీరు ఎంతో గొప్పగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదములు. భాగ్యలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదములు అందరికీ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు. ధన్యవాదములు రాజమేనమ్మ, అందరికీ ధన్యవాదములు. నమస్తే ఆచార్య. ఇప్పుడే ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. శాంతి పాఠం కాలేదు కదా అమ్మగారు? ఇదంతా ఎలా జరుగుతుందంటే మన తోటి ఆశీర్వాదం శుభాకాంక్షలు అమ్మగారు తీసుకుంటున్నారు, శుష్కంగానే ఉంటున్నారు. మరి అందరికీ ఏమైనా ప్రసాదం ఉండాలి కదా. మనకు ఆశ్రమం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఏదైనా అవుతుంటుంది. మీకు దగ్గర ఎవరైనా అది ఆవులు ఉంటే ఆవులకు పెట్టండి భోజనం. పంపిస్తాను. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్. శాంతి పాఠం. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆప శాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య.